సార్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ చదవండి సార్. మరియు వాటి యందు మనం నడుచుకుని వలన దేవుడు ముందుగా సిద్ధపరిచి, అంటే చూడండి, ముందుగా చేసేటువంటి పనిని ఏం చేయమనంటే ఒక చక్కటి పనిని అది చేయడానికి దేవుడిని పంపించాడు. దేవుడు దేనికి పంపించాడు? మొదటిగా ఆయన మంచి పని ఏర్పాటు చేశాడు. ఆ పనిని చేయడానికి మాత్రమే దేవుడిని పంపించాడు. అందుకన్నాడు, నువ్వు చాలా ప్రత్యేకమైన దాన్ని, నువ్వు చాలా విలువైన దాన్ని, విలువైనటువంటి ఆలోచనలతో ఉండాలి. కానీ వ్యక్తమైనటువంటి తలపులతో ఏమైనా ప్రతిబంధ కాకపోవడం మనం క్రైస్తవులమి కాదు. పేరుకి మాత్రం మనం అందరం క్రైస్తవులు కావచ్చు, పేరుకి మాత్రం మనం అందరమే. అందుకే వాక్యంలో సెలవిస్తున్నాడంటే బరువు అర్పించడం కంటే దేవుని మాట జాగ్రత్తగా ఆరాధించడం శ్రేష్టము, దేవుని మాటను అంగీకరించడం శ్రేష్టము, దేవుని కోసం బ్రతకడం శ్రేష్టము. ఈ లోకంలో శ్రమ ఉంది, కానీ నా ఇంట్లో ఏముందంట? విశ్రాంతి, సమాధానం. ఈరోజు మన సమాధానం దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక క్రైస్తవుడుగా మనం బ్రతుకుతున్నామంటే నీకు ఉన్నటువంటి ఒక క్వాలిటీస్ అనేవి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఈ లోకంలో చూడండి, నేను కానీ నువ్వు కానీ ఎవరికేదో ఆధారపడుతుంటావు, కానీ దేవుడు మాత్రం నీపై ఆధారపడుతున్నాడు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. ఆయన స్వరూపమైనటువంటి నీవు నేను ఆయన మనపై ఆధారపడుతూ ఉంటే మనం మాత్రమే చూస్తున్నామంటే ఇతరులపై ఆధారపడేది ఇష్టపడుతున్నాం. అందుకని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా కాలం క్రితం నాకు ప్రత్యక్ష దేవుడు అంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకని నీ ప్రేమ వేరే మంది చెందలేవాడు, ఆయన చదవాల్సిన మహిమ వేరే చంద్రవాడు అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ నోటి తెలిసినటువంటి సమాధిగా ఉంటే, పాడైపోయినటువంటి హృదయంగా కనుక ఉంటే, అంటే ఆ హృదయం ఉంది అంటే మీరు ఎవరిపైన ఆధారపడుతున్నారు. అంటే లోకం కావచ్చు, ధర్మం కావచ్చు, మోహం కావచ్చు, ఈ లోక సంబంధమైన క్రియలు కావచ్చు, దేని విషయంలో ఆధారపడుతున్నాం. అందుకనే మన నోరు అయిపోయిందంట చదవమాట వారి నోటి యథార్థంలో లేదు. అంటే దేవుడి దగ్గర ఇప్పుడు నేను వాక్యం చెప్పేసినంత మాత్రం నేను యథార్థవుతున్నా, స్పష్టంగా వాక్యం చెప్పినంత మాత్రం నేను యథార్థవుతున్నా. నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపు నా దేవుడికి తెలుసు, తెలియాలి కాదు, తెలుసు. నేనేమైనా కాదు, అది నీ కృప వల్ల ప్రభు అని మాట్లాడుతున్నావు, కానీ ఆ కృపపై కూడా నేను ఆధారపడలేకపోతున్నాను. ప్రభువాన్ని ఏమైతున్నాను కేవలం కృపాలంటే కృప దగ్గరికి వచ్చేసరికి ఏమైపోతామా? అది కాదు, చాలా కారణంగా ఇద్దరు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను ఒక ప్రత్యేకమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ నీ ప్రేమ వేరే మంది చెందడానికి సస్యమేరని అందుకని అంటాడు, ఆయన నువ్వు ఆశ్రయిస్తే నీ దగ్గర ఉంటుందట. ఏమంటుందట? ఆయన ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుకున్నాడు. నువ్వు రిపీట్ అవ్వాలి. నీ జీవితంలో నువ్వు ఊహించిన గొప్ప అద్భుతాలు చూస్తున్నావు. శారీరకమైన ఉద్దేశంలో ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా తీసుకున్నట్టు అనుకుంటాడు. ఆయన లోకములను ద్వేషించిరా, లోకములను కించపరిచింది, మీకంటే ముందుగా లోకములను ఏం చేస్తుందంటే వేరుగా చూస్తుంది, అది నన్ను ప్రేమించింది. ఎందుకంటే నిజముగా నివసించే వారికి లోకము వ్యతిరేకమే. అదే దేవునిపై ఆధారపడితే ఆయన నిత్యము ఆయనతో పాటు, కానీ లోకమాత్రం ఎలా ఉంటుంది? మధ్యాహ్నంలో వదిలిపెట్టేసి నీ అవసరం తీరినంత వరకు నీతో ఉంటుంది, నీ అవసరం తీరిన తర్వాత ఏమైపోతుందంటే ఏం చేస్తుంది? ఇంకొక దారి. దేవుడు మన జీవితంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన స్థానం ఏంటో తెలుసుకోవాలి. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటో తెలుసుకో. అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఉద్దేశాన్ని పరిగెట్టడానికి అవకాశం నీకు లేకపోతే తాగుతున్నాడు. నేను ఆశ్రయించిన వారందరూ సంతోషిస్తారు, నేనే వారిని కాపాడదు కనుక వాడు నిత్యము ఏం చేస్తారట? వాడు నిత్యము సంతోషిస్తారు. ఎందుకంటే నా ఎందుకు ఏమన్నాయంట? నిత్య సంతోషము నిత్య సుఖము ఆయన ఎందుకు చెప్పండి. ఆయన ఎందుకు నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన కాపాడినాడు కాబట్టి తన సంతోషం అంతా ఉంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, సంతోషం తీస్తూ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడట. ఆయన చేతులతో క్రీస్తు
పరిశుద్ధులను నేను సృష్టించుకున్నాడు. ఒక ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు. మరి సృష్టి అంతా ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర వ్యక్తంగా ఆరాధిస్తున్నాము. దేవుడి దగ్గర ఒకలాగా లోకంలో ఉండదండి. ఉంటే అక్కడ ఉంటాడు, నష్టమే లేదు. ఉంటే ఇక్కడ అంటే అవునా అవునా, ఉంటే అక్కడ ఉండండి, ఇక్కడ ఉంటాడు, నష్టమే లేదు. ఉమ్ము వేయించుకున్నాడు దేవుడు. తక్కువ చెప్పండి, నేను ఎవరితో ఉంటారో తెలుసుకున్నాడు. ఎవరితో ఉంటారు అందరూ భాస్కర్ అన్నయ్య కానీ భాస్కర్ కానీ లేకపోతే అనుకుంటారేమో అని ఏం చేస్తాం? ఆయన సన్నిధిలోనే ఉంటాం ప్రభు. ఆయన సన్నిధిలో ఉంటే ఏ విధంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలో తెలుసా? స్థితిగతులు మారినా, పరిస్థితులు పాడైపోయినా, ఎంతమంది నిర్మించినా, ఏమి ఉన్నా లేకపోయినా, నా బ్రతుకుట చావు అయినా ఇప్పుడు చెప్పండి ఎవరితో ఉంటారు? అయినా చెప్పేస్తాం, ఒప్పుకోగా ఒప్పుకో. మీ మాట నా మాట, మా మాట నెగ్గారు, మీ మాట నెగ్గడానికి అవకాశం లేదు. ఏదైనా ఎవరైతే అవుతూ ఉంటామో ఏముంటుందో సమస్య లేదు అనే కదా. వాక్యంలో చాలా ప్రత్యేకమైనటువంటి అదే మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వీడు ఏర్పాటు వాడు. 8వ కీర్తనలో నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వీడు ఏర్పాటు వాడు. ఏర్పాటు వాడంటే బాగా గమనించాడు, తన స్వహస్తాలతో చేసుకున్నవాడు. అర్థమైనా మీకు? ఎటువంటి వాడంటే ఎవరికి దక్కలేనటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమింపబడుతున్నవాడు. మనుషులు ఎటువంటి వాడంటే మీకు మనకు అర్థం కావట్లా. మనకి ఏమర్థం అవుతుందంటే లోకంలో కష్ట బాధ రూపంలో ప్రభు వచ్చేంత వరకు మనం ఎదురు చూడమే మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు, నీకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత నువ్వు మర్చిపోతున్నావు. కాబట్టి మన నోటిలో ఉండవలసినటువంటి మాటలు కాస్త ఏముంటున్నాయో నెయ్యాడుతున్నాం. అందుకనే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తుంటాడు, నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకో, హృదయంలో దాన్ని విశ్వసించారట. నీ హృదయంలో దాన్ని విశ్వసిస్తే అప్పుడు ఏమవుతావు? ట్రాన్స్ఫరెంట్ అవుతావు, మార్పు చెందుతావు. మీ పక్కన చెప్పండి, క్రీస్తు నా హృదయం అంతా విశ్వసిస్తున్నాను. క్రీస్తుని నా హృదయం అంతా విశ్వసిస్తున్నాను. ఆ హృదయం అంతే విశ్వసిస్తే మీకు అడ్డుగా ఉన్న ప్రతి బంధువులు ఏమైపోవాలి? మీరు చెప్పండి, ఏమైపోవాలి చెప్పండి. ఒకవేళ నిజంగా దేవుడే కనుక నీ హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. కాబట్టి రక్షింపబడిన తర్వాత నీకు అడ్డుగా ఉన్న ప్రతి ఆయుధం ఏమైపోవాలి? ఆయనను ఎంతో విశ్వసించాడు. చేతులు దేవుడు తీసుకొస్తున్నాడు. 2 చేతులు